హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలిమినేషన్ అనాలిసిస్ అండి. ఉత్కంఠ గొలిపే ఎలిమినేషన్ ఈ వీక్. సో ఈ వీక్ 7 ఉన్నారు. సో కంప్లీట్లీ డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు. ఎందుకంటే షో ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సే లేదు. టికెట్ టు ఫినాలే పెట్టాడంటేనే ఫినాలే వీక్ ఒక వీక్ ముందే పెడతాడు. సో 15 వీక్సే ఈ షో ఉండబోతుంది. లాస్ట్ వీక్ వచ్చేసరికి నెక్స్ట్ 15th వీక్, 14th వీక్ కాకుండా అది క్రిస్టల్ క్లియర్. సో అటువంటిప్పుడు ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ ఒకటి జరగాలి. అది ఇంకా వారాలు లేవు, ఈ వీక్ నెక్స్ట్ వీక్ అన్నట్టు జరగాలి. ఇటువంటి ఉత్కంఠ పరిస్థితుల మధ్య 7 ఉన్న ఈసారి నామినేషన్స్ లో ఖచ్చితంగా 2 వెళ్ళే ఛాన్స్ ఉంది. ఆ 2 ఎవరు అనేది ఆలోచించే లోపే మన మీద ఇంకొకటి అప్డేట్ ఏంటంటే, సో అవినాష్కి టికెట్ టు ఫినాలే విన్నర్ అయ్యాడు. అంటే ఫస్ట్ ఫైనలిస్ట్ గా ఎంటర్ అయిపోయాడు. ఇప్పుడు ఈ ఫస్ట్ ఫైనలిస్ట్ గా ఎంటర్ అయిపోయిన ఈయన కూడా నామినేషన్ లో ఉన్నాడు. దాని పర్యవసానాలు ఎలా ఉంటే ఏంటి అనేది మాట్లాడుకుందాం. దానికంటే ముందు మన యూట్యూబ్ కమ్యూనిటీ పోల్ ఒకటి క్రియేట్ చేశాండి. విన్నర్ ఎవరని ప్లీజ్, అంటే ఒకవేళ ట్రెండ్స్ తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఓట్ చేయండి. ఎవరి ఫ్యాన్స్ అయినా, నిఖిల్ ఫ్యాన్స్ అయినా, గౌతమ్ ఫ్యాన్స్ అయినా, నబీల్ ఫ్యాన్స్ అయినా. నేను వీళ్ళ ముగ్గురిని ఎందుకు పెట్టా అంటే, వీళ్ళ ముగ్గురులోనే ఒకరు అవుతారు. నబీల్ కూడా ఛాన్సెస్ తక్కువే, కానీ నబీల్కి బయట సూపర్ పడుతుంది, అసలు దీన్ని నమ్మొద్దు, నబీల్ ఎక్సలెంట్ గా పడుతుందని చాలా టాక్ వస్తుంది అనమాట. అందుకని జస్ట్ నేను నబీల్ని కూడా ఇంక్లూడ్ చేశాను. సో గౌతమ్, నిఖిల్, నబీల్లో విన్నర్ మీరు ఎవరు అనుకుంటున్నారో నా కమ్యూనిటీ పోల్కి వెళ్ళి ఓట్ చేయండి. ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు నో ద ట్రెండ్స్. ఓకే రైట్, ఇక్కడికి వచ్చేద్దాం. ఇంకా విచిత్రంగా ఉండబోతాయండి ఈ వీక్ ఎలిమినేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవినాష్ ఈ వీక్ సేవ్ అవ్వాలి అంటే, ఈ వీక్ అసలు ఫస్ట్ ఎలిమినేషన్ జోన్ నుంచి తప్పించుకొని ఫినాలేకి ఎంటర్ అవ్వాలి అంటే, ఆయనకు వచ్చిన ఏదైతే టికెట్ టు ఫినాలే ఇది ఉందో అది అవ్వాలంటే ముందు ఈ వీక్ సేవ్ అయిపోవాలి. సో సేవ్ అవుతాడా లేదా అంటే, సేవ్ అవ్వడానికి ఖచ్చితంగా ఆయన లాస్ట్ బాటంలోనే ఉన్నాడు. ఆయన టాప్ ఓటింగ్ లో లేడు. అవినాష్ అండ్ గౌతమ్ బాటంలోనే ఉన్నారు. అయితే అవినాష్కి ఈ రోజు ఎక్కువ ఓటు పడే ఛాన్స్ ఉంటుంది, ఆయన గెలుస్తాడు కాబట్టి. ఇంకొకటి ఏంటంటే, అవినాష్ ఫ్యాన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ రోజు. ఎంత ఇంపార్టెంట్ అంటే, సో ఈ వీక్ అవినాష్ సేవ్ అయితే ఆయన ముందుకెళ్ళేది 2 వారాలు, అది గుర్తుపెట్టుకోండి. అవినాష్కి ఎలా వస్తుందంటే దెబ్బ మీద, అంటే అది అదృష్టం అనాలో ఏమనాలో కానీ, ఒక వీక్ సేవ్ అయితే 2 వారాలు ముందుకెళ్ళిపోతున్నాడు. జస్ట్ లైక్ దట్. మొన్న మీరు చూడండి, నబీల్ ఆ షీల్డ్ గాని ఇవ్వకపోతే ఆ వీక్ ఎలిమినేట్ అవ్వాలి కదా, కానీ ఆ వీక్ సేవ్ అవటం వల్ల ఆ తర్వాత మెగా చీఫ్ కూడా అయ్యాడు కాబట్టి ఆ నెక్స్ట్ వీక్ కూడా గెలిచి వచ్చింది. అంటే 2 వారాలు ముందుకు వెళ్ళిపోయాడు. అట్లానే ఒక్క మంచి జరిగితే దెబ్బకి ఒక వీక్ కాదు, 2 వారాలు ముందుకు వెళ్ళిపోతున్నాడు ఇతను. సో అట్నే ఈ వారం ఆయన ఎలిమినేట్ అయ్యాడు అనుకో, 13వ వారం ఎలిమినేట్ అయ్యింది. ఒకవేళ ఎలిమినేట్ కాకపోతే ఈ వారం సేవ్ అవుతాడు. నెక్స్ట్ వీక్ ఎలాగూ టికెట్ టు ఫినాలే ఉంది కాబట్టి నెక్స్ట్ వీక్ కూడా సేవ్ అవుతాడు. అంటే ఈ వారం అవినాష్ సేవ్ చేసేది ఒక వారానికి కాదు, 2 వారాలకి. దట్టు ఇటువంటి 2 వారాలకి రెండోసారి జరగటం ఆయనకి అదృష్టం అసలు నిజంగా, ఒకవేళ జరిగితే. సో అవినాష్కి ఎంత ఓట్లు వేయాలి అనేది అవినాష్ ఫ్యాన్స్ చేతుల్లోనే ఉందన్నమాట. ఒకవేళ ఓట్లు వేయలేదంటే ఆయన ఇంటికి వెళ్ళిపోతాడు, ఇది ఫ్యాక్ట్. సో ఎందుకంటే ఆయన డేంజర్ జోన్ లోనే ఉన్నాడు. దీంట్లో రకరకాల సందేహాలు ఏంటంటే, ఇప్పుడు లాస్ట్ టైం అంబటి అర్జున్ టికెట్ టు ఫినాలే గెలుచుకొని గేమ్ గెలిచినందువల్ల ఆయన ముందుకు వెళ్తాడు. ఓట్లు ఎక్కువ ఉన్నా కానీ గౌతమ్ని తీసేస్తాడు. సో అటువంటి సిచ్యువేషన్ ఏదన్నా జరిగిద్దా అంటే, ఇవన్నీ బిగ్ బాస్ చేతుల్లోనే ఉంటాయండి. నువ్వు నేను అనుకుని ఏమీ లాభం లేదు. బిగ్ బాస్ అందుకే చూడండి, లాస్ట్ 2 పెట్టినప్పుడు కూడా ఎవిక్షన్ షీల్డ్ ఒక్కో సీజన్లో ఒక్క రూల్ పెడతాడు. ఉంచుకోవాలనుకున్నప్పుడు ఒక రూలు, తక్కువ ఓట్లున్నా ఉంచొచ్చు, పక్కన ఎలిమినేసి. ఉంచుకోవాలనకపోతే నీకు ఎక్కువ ఓట్లున్నా ఎలిమినేషన్ జోన్ ఆల్రెడీ షీల్డ్ అనేది ఆయన వాడాడు కాబట్టి ఎవిక్షన్ షీల్డ్ నువ్వే పంపొచ్చు. ఎట్లయినా వాడతాడు ఆయన. అన్నిటికీ అన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఈ 8 సీజన్స్ లో. అందుకని ఏది మీరు గ్రాంటెడ్ గా తీసుకోదా. అవినాష్ అయిపోయాడు అనుకుంటే మీరు అయిపోయినట్టే. అవినాష్ ఫ్యాన్స్ మీరైతే అవినాష్ కోట్లు వేసుకుంటేనే 2 వారాలు దాడతాడు అది. సో ఇక్కడ ఈరోజు గేమ్ జరగబోతుంది. దట్స్ ఫైన్. అవినాష్ గెలిచాడని వార్తలు వచ్చినాయి, అది ఆల్రెడీ బ్రేక్ చేసాం మనం. వీడియో కూడా పెట్టేసాం అర్ధరాత్రి ముచ్చట్లో. ఇంకొకటి, అవినాష్ కాకుండా ఇంకా ఎవరు, అవినాష్ ఆల్రెడీ సేవ్ అయిపోవచ్చని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అలా చేయరు. ఎందుకంటే అంతగాడికి ఇంత ప్రాసెస్ పెట్టి టికెట్ టు ఫినాలే పెట్టి ఇది ఇంత చేయటం ఎందుకు? ఒకవేళ సీజన్ 8 ట్విస్టులు టర్నులతో సాగుతుంది, ఎందుకురా మీరు ఎలా అనుకుంటారా మేము చేయమని? అసలు మీరు ఎవర్రా అనుకోవటానికి? మా ఇష్టమని. సో భయంకరంగా అలా 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 తీసుకెళ్ళి ఆ చివరి దాకా టెంపో తీసుకెళ్ళి, అవినాష్ నువ్వు టికెట్ టు ఫినాలే విన్నర్ అయ్యావు, ఫస్ట్ ఫైనలిస్ట్ గా నువ్వు ఉండాలి అంటే ఈ వారం సేవ్ అవ్వాలి అని చెప్పి లాస్ట్ దాకా ఊరించి, నువ్వు ఈ వారం సేవ్ కాలేదు కాబట్టి నువ్వు ఎలిమినేట్ అయిపోయావు అని అంటే అదొక చరిత్ర, తెలుగు బిగ్ బాస్ సీజన్ హిస్టరీలోని చరిత్ర. ఎందుకంటే ఇంతవరకు జరగల. టికెట్ టు ఫినాలే గెలుచుకున్నా వెళ్ళకుండా ఉంటాం. ఇట్స్ ఫస్ట్ ఆఫ్ కైండ్ అయింది. బట్ అలా జరిగిద్దా అంటే లేదనుకుంటున్నా నేను. సో అవినాష్ కొంచెం ఫేవర్ గానే ఉంటుంది బీబీ టీం. ఎందుకంటే అవినాష్ కావాలి. వచ్చినప్పటి నుంచి చూస్తే అవినాష్కి ఫేవర్ గానే జరిగినాయి, కానీ అవినాష్కి అగెనెస్ట్ గా ఆయన్ని నెగిటివ్ లో పెట్టి చూసే అంత అట్లేం లేదు. ఆయన ఏదడిగితే అది, ఆయన ఫన్ యాంగిల్స్, అవసరమైనప్పుడల్లా ఆయనతో స్కిట్లు ఇవన్నీ చేపిస్తున్నారు బిగ్ బాస్.
సో ఖచ్చితంగా జరగకుండా ఉండడానికి ఛాన్స్ తక్కువ. బట్ ప్రాబబిలిటీ చెప్తున్నా. అది కూడా జరిగేదానికి ఛాన్స్ ఉందని. తర్వాత ఇవన్నీ పక్కన పెడితే ఇంకా స్ట్రెయిట్ పాయింట్‌కి వచ్చేద్దాం. సో ఇంకా నిఖిల్, గౌతమ్ వీళ్ళందరూ ఎలాగూ గారు. ఓకే. సో మిగిలినోళ్ళలోనే కావాలి. ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకుంటే ముగ్గురు గురించి మాట్లాడుకోవాలి. నలుగురు గురించి మాట్లాడుకుందాం. టేస్టీ తేజ, పృథ్వీ అండ్ దెన్ విష్ణుప్రియ అండ్ దెన్ ప్రేరణ నేను థంబ్‌నెయిల్‌లో పెట్టిన ప్రేరణ అయితే కాదు. ఎందుకంటే ప్రేరణకు ఒక డీసెంట్ ఓటింగ్ ఉంది. ప్రేరణకి చాలా సార్లు చెప్పాను ఆల్రెడీ. ఆమె ఓటింగ్ తగ్గుండొచ్చు. గత కొన్ని వారాలుగా ఆమె ప్రవర్తన గాని, ఆమె ఆడతీరు గాని. కానీ సేవ్ అయ్యే ఓటింగ్ అయితే ఉంది అనుకుంటున్నా. అలా అని చెప్పి కంప్లీట్‌లీ సేవ్ అంటే లేదు. ప్రేరణ ఫ్యాన్స్ ఓటేసుకోండి. ఎందుకంటే ఆమె కూడా డేంజర్ జోన్‌లో ఉండే ఛాన్స్ లేకపోలేదు అని. ఓకే. అట్లనుకుంటే నబీల్‌కి కూడా ఏసుకోండి. నేను ఇంకా ప్రతి వాళ్ళకి ఏసుకోండి అని చెప్పను. నా అనాలిసిస్ చెప్తున్నా. నబీల్ ఫ్యాన్స్ కూడా ఏసుకోండి. అయితే ఇక్కడ తేజకి ఛాన్సెస్ ఆర్ వెరీ, వెరీ, వెరీ హై అండి ఈ వీక్ ఎలిమినేట్ అవ్వడానికి. వెరీ, వెరీ హై. దట్టు డబుల్ ఎలిమినేషన్ కదా! ఎందుకో చెప్తా చూడండి. తేజ తన గేమ్‌ని అంటే ఈ వీక్‌తో అంటే తేజ అనే పర్సన్ ఎవరికి దగ్గరగా లేకపోతున్నాడు. విచిత్రం ఏందంటే ఇటు నిఖిల్ అండ్ కో బ్యాచ్‌కి దగ్గర కాల. నిఖిల్‌కేసి కొన్ని ఓట్లు తేజకేద్దాము. సో దట్ తేజ ఎలిమినేట్ కావాలి అని. లాస్ట్‌లో ఉంటాయి కదా కొన్ని ఓట్లు. అలా అని చెప్పి గౌతమ్ ఫ్యాన్స్‌కి దగ్గర కాల ఆయన. గౌతమ్‌ని ఆల్రెడీ నేసేసాడు బ్యాక్ బిచ్చింగ్. సో అలా అని చెప్పి ఇప్పుడు రోహిణి ఫ్యాన్స్ ఎవరన్నా ఉన్నా ఆల్రెడీ టికెట్ టు ఫినాలే అవినాష్‌కి వచ్చింది కాబట్టి ఒరేయ్ మన ముగ్గురు ఉండము. సో ఖచ్చితంగా తేజ థ్రెట్ అవుతాడు. తేజ ఉంటే రోహిణి వెళ్ళిపోద్ది. అసలు అది కష్టం. సో అలా అని చెప్పి రోహిణి ఫ్యాన్స్ ఎవరన్నా ఉన్నా తేజకేయరు. అవినాష్‌కే ఏస్తారు. ఎలాగో వెళ్ళిపోయాడు కదని. ఏ రకంగా చూసుకున్నా అన్ని దారులు దిగ్బంధనం ఇతనికి. టేస్టీ తేజ అనే అతను పోయి ఈ వారం ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతాడు. ఇది 100% నా వ్యూ అండి. 100% జరిగిద్దని చెప్పడం వేరు. 100% నా వ్యూ అని చెప్పడం వేరు. 100% నా వ్యూ టేస్టీ తేజ వెళ్ళిపోతాడు. సింగిల్ ఎలిమినేషన్ అయితే ఫస్ట్ వెళ్ళిపోయేది టేస్టీ తేజ అని. ఓకే. సో వైల్డ్ కార్డ్స్ నుంచే ఉంటుంది. ఒక వైల్డ్ కార్డు టికెట్ టు ఫినాల్‌కి పంపి ఇంకో వైల్డ్ కార్డ్‌ని ఓజీ నుంచి తీయడు. ఖచ్చితంగా వైల్డ్ కార్డ్‌ని టేస్టీ తేజ నుంచి పంపుతాడు. టేస్టీ తేజకి ఓటింగ్ కూడా తక్కువ ఉంది. రైట్. సో ఇది సినారియో. ఇంకొకటి ఏంటంటే పృథ్వీ అండ్ విష్ణుప్రియ. సో ఇక్కడ పృథ్వీ అండ్ విష్ణుప్రియలో అవినాష్ అవ్వటం వల్ల లెక్కలు మారే ఛాన్స్ ఉంది. నాకెందుకు ఏమనిపిస్తుందంటే పృథ్వీ విష్ణుప్రియలో బిగ్ బాస్ ఎవరిని ముందుకు తీసుకెళ్లాలనుకుంటే వీళ్ళిద్దరూ ఒకరు ఎలిమినేట్ అవుతారు. అగైన్ ఇక్కడ సినారియో చెప్తాను చూడండి. విష్ణుప్రియని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటే పృథ్వీని ఎలిమినేట్ చేస్తారు. పృథ్వీనే ఉంచుదాం, పృథ్వీ బాగా ఆడాడు కదా అనుకుంటే విష్ణుప్రియని ఎలిమినేట్ చేస్తారు. సో వీళ్ళిద్దరూ ఒకరు అవుతారు. సింగిల్ ఎలిమినేషన్ అయితేనేమో పక్కా తేజ, డబుల్ ఎలిమినేషన్ అయితేనేమో తేజ ప్లస్ ఆ ఒక్కరిలో అంటే ఇంకా పక్కా అని చెప్పలేకపోతాను, ఛాన్స్ తీసుకోలేకపోతున్నా కానీ ఆ ఒక్కరిలో ఎదురు విష్ణుప్రియ ఆర్ పృథ్వీగానే ఉంటారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే పృథ్వీకి ఛాన్సెస్ తక్కువ విష్ణుప్రియతో పోల్చుకుంటే. నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే పృథ్వీ చాలా బాగా గేమ్స్ ఆడాడు. పృథ్వీ చాలా జెన్యూన్‌గా ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే పృథ్వీ గాని ఒకవేళ వెళ్తే మళ్ళా ప్రేరణకు మళ్ళా ఈ వీక్ కాకపోతే నెక్స్ట్ వీక్ టఫ్ అయిపోద్ది. ఎందుకంటే ఇంకా ఛాన్స్ ఉండదు ప్రేరణకు ఆల్మోస్ట్. మళ్ళా పృథ్వీ టాప్ 5ని బట్టి ప్రేరణ ఉంటదా ఉండదా అనేది కూడా మ్యాజిక్ అండి ఎక్కడో. ఎందుకంటే ఆ సినారియో కూడా చెప్తా చూడండి. ఒకవేళ ఈ వీక్ పృథ్వీ సేవ్ అయ్యాడు. ఓకేనా. ఈ వీక్ పృథ్వీ సేవ్ అయ్యాడు. విష్ణుప్రియ బయటికి వెళ్ళింది అనుకున్నాం. ఖచ్చితంగా బయటికి వెళ్ళాక విష్ణుప్రియ పృథ్వీకి సపోర్ట్ చేస్తాయి. ఎందుకంటే పృథ్వీ మీద ఉన్న ఇష్టం ఒకటి, ఫ్రెండ్లీ బాండ్ ప్లస్ ప్రేరణ అంటే కూడా పడదు ఆమెకి. అటువంటిప్పుడు ఖచ్చితంగా పృథ్వీకి సపోర్ట్ చేస్తాయి. అటువంటిప్పుడు ఏంటి నిఖిల్ పృథ్వీ ఇప్పుడు టాప్ 5లో ఎవరెవరు ఉంటారు? నిఖిల్ ఆల్రెడీ ఉంటాడు తెలుసు మనకి. సో పృథ్వీ వెళ్ళిపోతాడు ఇది జరగటం వల్ల. ఏది సేవ్ అయితే నేను అవుతుంది. పృథ్వీ వెళ్ళిపోతాడు. నిఖిల్ పృథ్వీతో పాటు నబీల్ ఎలాగో ఉంటాడు. బయట ఓటింగ్ బాగుంది కాబట్టి. అంటే ఇక్కడ ముగ్గురికే ఛాన్స్ ఉంది. వైల్డ్ కార్డ్ ఓజీ నుంచి ముగ్గురికి మించి ఛాన్స్ లేదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఒకటి వెళ్ళిపోయాడు వైల్డ్ కార్డ్స్ నుంచి. అవినాష్ అనే పర్సన్ వైల్డ్ కార్డ్స్ నుంచి టాప్ 5కి వెళ్ళిపోయాడు. గౌతమ్ అనే పర్సన్ ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాడు. అసలు వైల్డ్ కార్డ్స్ లో నలుగురు ఓజీ ఉంటారు. వైల్డ్ కార్డ్స్ లో ఒక్కరైనా ఉంటారా అన్న స్టేజ్ నుంచి వైల్డ్ కార్డ్స్ లో ఇప్పటికీ ఇద్దరు ప్లేస్ చేసినట్టే. ఎందుకంటే గౌతమ్ ఖచ్చితంగా ఉంటాడు టాప్ 5లో. ఇక్కడ అవినాష్ ఉన్నాడు. అంటే ఇద్దరు ఆల్రెడీ ఉన్నప్పుడు వైల్డ్ కార్డ్స్ నుంచి ఇంకా మూడో ఓడు ఉంటాడా ఉండడాన్ని పక్కన పెడదాం. సరే మనం వరస్ట్ కేసు బెస్ట్ కేసు రెండు మాట్లాడుకుందాం. సరే మనం ఓజీకే ఫేవర్గా మాట్లాడుకుందాం. ఇంకా అసలు వైల్డ్ కార్డ్స్ ఉండరు. వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి ఇంకెవ్వరు ఉండరు అన్న సినారియోలోనే చెప్తాను నేను. సో వైల్డ్ కార్డ్స్ లో గౌతమ్ ఖచ్చితంగా ఉంటాడు ఒకటి ఎక్కువ కాబట్టి అవినాష్ ఉన్నాడు. సో ఇంకా వైల్డ్ కార్డ్స్ లో ఎవరు ఉండరన్న సినారియో మాట్లాడితే ఆల్రెడీ వీళ్ళు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇంకా ముగ్గురికే ఛాన్స్ ఉంటుంది ఓజీలో. ఆ ముగ్గురులో నిఖిల్, పృథ్వీ, ప్రేరణలో ఒకరు అండ్ దెన్ నబీల్, ఇలా ముగ్గురికే ఛాన్స్ ఉంది. ఓకేనా. సో ఇక్కడ విష్ణుప్రియ వెళ్ళిపోయి పృథ్వీ సేవ్ అయితే మాత్రం ఖచ్చితంగా ప్రేరణ అవుట్ ఆఫ్ ది రేస్. నెక్స్ట్ వీకే వెళ్ళిపోవచ్చు. అంటే ఈ వీక్ వెళ్ళిపోవద్దులేండి. ఈ వీక్ వెళ్ళిపోతే మనం చెప్పలేము. ఒకవేళ ఈ వీక్ సేవ్ అయినా నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా పృథ్వీనే ఉంటారు. అప్పుడేంది ఖచ్చితంగా నిఖిల్ అండ్ పృథ్వీ
నిఖిల్ అండ్ కో బ్యాచ్ నుంచి ఉంటారు. ఆ తర్వాత నబీల్ ఉంటాడు. 3, గౌతమ్ 1, 4, అవినాష్ 1, 5. ఇది లెక్క. ఒకవేళ ఇన్ కేస్ పృథ్వీ వెళ్ళిపోయాడు అనుకో, ఓకే, పృథ్వీ వెళ్ళిపోయి విష్ణు ఉందనుకో, అప్పుడేం తెలుసా, పృథ్వీ ఇప్పుడు విష్ణుప్రియ బయటికి వెళ్తే విష్ణుప్రియ పృథ్వీని ఇది చేయగలదు, కొంచెం మోటివేట్ చేయగలదు పృథ్వీకి. బట్ పృథ్వీ బయటికి వెళ్తే ఏమకి వేయమని అడిగే ఛాన్స్ తక్కువ. పృథ్వీ ఫ్యాన్స్ మ్యాక్సిమం ప్రేరణకే వేయొచ్చు. అక్కడ వేరు బాండ్, మళ్ళీ ఇక్కడ వేరు బాండ్. ఇక్కడ ఈ బాండ్స్ గ్రూప్స్ వేరుగా ఉన్నాయి చూడండి. విష్ణుప్రియ వెళ్ళిపోతే విష్ణుప్రియ ఫ్యాన్స్ పృథ్వీకి వేస్తారేమో, కానీ పృథ్వీ వెళ్ళిపోతే పృథ్వీ ఫ్యాన్స్ ప్రేరణకు కూడా వేసే అవకాశం ఉంది. కంప్లీట్ విష్ణుప్రియ వైపు ఏమి ఉండరు. సో పృథ్వీ కానీ ఒకవేళ వెళ్ళిపోతే విష్ణుప్రియకే లాస్ అంట నేనైతే. ఎందుకని, పృథ్వీ ఫాలోయర్స్ ఎవ్వరూ విష్ణుప్రియకి సాలిడ్గా ఏమేరు. పృథ్వీ ఫాలోయర్స్ అందరూ ఖచ్చితంగా మళ్ళా ఆల్రెడీ నిఖిల్ అండ్ కోలో 2 వెళ్ళిపోయారా, ఇంకిద్దరు ఖచ్చితంగా ఉండాలని చెప్పి పృథ్వీ ఫ్యాన్స్ ఏం చేస్తారు, ప్రేరణకే వేస్తారు. సింపుల్ మ్యాథ్ ఇక్కడ నేను చెప్పాలనుకుంది. విష్ణుప్రియ వెళ్ళిపోతే పృథ్వీ స్ట్రాంగ్గా ఉంటాడు. ఎంత స్ట్రాంగ్ అంటే టాప్ 5లో ప్లేస్ అయిపోయినట్టే, ఓకేనా. బట్ పృథ్వీ వెళ్ళిపోయాడు అనుకో ఈ వీక్, ప్రేరణ ఉంటుంది, విష్ణుప్రియ ఉండదు ఖచ్చితంగా. సో టాప్ 5లో అది లెక్క. పృథ్వీ వెళ్ళిపోతే బయటికి నిఖిల్ అండ్ ప్రేరణ ఉంటారు, నిఖిల్ అండ్ కో బ్యాచ్లో. విష్ణుప్రియ వెళ్ళిపోయిందనుకో నిఖిల్ అండ్ పృథ్వీ ఉంటారు. అది డబుల్ ఎలిమినేషన్లో భాగంగా ఒకరు ఆల్రెడీ టేస్ట్ తేజ అని చెప్పా. సో ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి. సో ఇన్ని లెక్కలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ లేకుండా ప్లెయిన్గా మనం థింక్ చేస్తే ఫస్ట్ నుంచి గేమ్ జరిగిందని బట్టి థింక్ చేస్తే నిఖిల్, నబీల్ అండ్ దెన్ మిగిలిన వాళ్ళు ప్రేరణ ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో పృథ్వీకి పెరుగుతూ వస్తుంది క్రేజ్. సో ఎందుకంటే ఆయన ప్రతి వీక్ సేవ్ అవటం, చాలా జెన్యూన్ అనిపించడం. ఒక రకంగా మాట్లాడితే వీళ్ళందరిలో జెన్యూన్ అని ఆయనే అనిపిస్తాడు. కొంచెం నాకు తెలిసి లాస్ట్ వీక్ కూడా సింపతి, ఈ వీక్ కూడా చాలా బాగా ఆడాడు ఆయన. చాలా బాగా ఆడినా కానీ ఏంటంటే ఆయనకు కొన్ని ఏంటంటే వదిలేస్తాడు, వదిలేయటం, కేర్లెస్గా ఉండటం అటువంటిది. ఇప్పుడు ఓడినా గెలిచినా ఆ లాస్ట్ టాస్క్ అనేది ఆడాలి, ఆ BBI పెట్టేది. ఆయన చూడండి వదిలేశాడు, ఏముందిలే ఎలాగపోయిందని. సో కానీ ఆయన ఎఫర్ట్స్ అయితే కనిపిస్తున్నాయి జనాలకి, ఆయన చాలా బాగా ఆడాడు. అయ్యో నిఖిల్తో చాలా బాగా ఆడాడు కదా పృథ్వీ అని చాలా మందికి ఉన్న ఒక ఒపీనియన్. ఇవన్నీ కలిసి వచ్చే అంశాలు అనమాట. ఈవెన్ ప్రేరణతో పోల్చుకుంటే పృథ్వీకి ఎక్కువ కలిసి వచ్చే అంశాలు. కాకపోతే ఇక్కడ డబుల్ ఎలిమినేషన్ అనే ఒక ఫ్యాక్టర్ ఉంది. సో అవినాష్ అనే అతను ఆల్రెడీ ముందుకెళ్ళాడు కాబట్టి ఏం జరిగింది అనేది చూడాలి. మొత్తానికి వైల్డ్ కార్డ్స్ మాత్రం చరిత్ర అబ్బాయి, ఇది నిజంగా చరిత్ర. సో వైల్డ్ కార్డ్స్ వచ్చి షోని ఏదైతే లేపారో దానికి అనుగుణంగానే వాళ్ళు ముందుకెళ్ళడం అయితే నాకు నచ్చిన విషయం. అంటే అసలు ఒకరైనా ఉంటారు, ప్రతిసారి వైల్డ్ కార్డ్స్ అంటే ఏంది, ఇంకేదో పంపాలి కాబట్టి పంపాలి. ఇప్పుడు లాస్ట్ వీక్ కూడా ఒకరు ఉండాలి కాబట్టి అని తోశారు అంబటి అర్జున్ని, లేకపోతే అక్కడ గౌతమ్ వెళ్ళాల్సిన సిచ్యువేషన్. ఓటింగ్ పరంగా గౌతమ్ ఎక్కువ, అది బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు, గేమ్లో గెలిచాడు కాబట్టి నువ్వు వెళ్తున్నావని. సో అనివార్య పరిస్థితుల్లో ఒకరికి దెబ్బ వేయటం జరిగేది. ఇక్కడ ఏంటంటే వీళ్ళ ఆట తీరైతేనేమి ఏకంగా ఒకరేమో యాక్షన్, ఇంకొకరేమో కామెడీ. అంటే మన కమర్షియల్ మూవీ తీసుకుంటే యాక్షన్ మూవీస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఉంటాయి కదా. ఇక్కడ గౌతమ్ ఏమో యాక్షన్తో కొడుతున్నాడు ప్రతిదీ, ఇక్కడ వీళ్ళేమో ఎంటర్టైన్మెంట్తో కొడుతున్నారు. సో అటువంటిప్పుడు చాలా 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 ఇదయ్యే ఛాన్స్ ఉంది. ఇంకోటి ఏంటంటే అవినాష్ వెళ్ళటం వల్ల ఒకవేళ సింగిల్ ఎలిమినేషన్ జరిగి నెక్స్ట్ వీక్ ఒకవేళ ఉంటే విష్ణుప్రియకి ఫేవర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అంటే మనం డబుల్ ఎలిమినేషన్ అనుకుంటున్నాం, ఒకవేళ సింగిల్ ఎలిమినేషన్ అది ఎలా అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అవినాష్ వెళ్ళిపోయాడు, టేస్టీ తేజ ఎలిమినేట్ అయిపోయాడు, మిగిలిన అందరూ ఉంచారనుకుందాం, ఓకేనా. నెక్స్ట్ వీక్ ఇద్దరిని తీసేద్దాం అనేది ప్లాన్ అయితే ఈ వీక్ కాకుండా, అప్పుడు ఏమైంది, నెక్స్ట్ వీక్ రోహిణికి ఇంత టెంపో ఉండదు. రోహిణి లాస్ట్ వీక్ ఏంటంటే బాగా ఆడింది కాబట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి రోహిణి పోల్ పెడితే ఖచ్చితంగా రోహిణి ప్రేరణకి ఈక్వల్గా ఉంటుంది. మనమే 4 రోజుల క్రితం అనుకున్నాం రోహిణి చాలా ముందులో ఉందని, అది అయిపోయింది, ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంది, ప్రేరణ యాజ్ యూజువల్గా ఉన్న ఓట్ బ్యాంక్ వస్తుంది, అలానే విష్ణుప్రియ ఓట్ బ్యాంక్ కూడా సేమే. వీళ్ళందరిలో ఒకవేళ అవినాష్ కానీ ఇప్పుడు ముందుకెళ్ళిపోయి నెక్స్ట్ ఒకవేళ రోహిణి ఎలాగో నెక్స్ట్ వీక్ నామినేషన్స్కి వస్తుంది కదా, అప్పుడు రోహిణి, విష్ణుప్రియ అండ్ దెన్ ప్రేరణ, ఇలా ముగ్గురు ఉంటారు. ఇటువంటప్పుడు అవినాష్ ఓటింగ్ ఏదైతే ఉందో అది కొంచెం రోహిణికి కొంచెం విష్ణుప్రియకే చీలే అవకాశం ఎక్కువ. అంతేగాని ప్రేరణకు చేరదు అవినాష్ ఓటింగ్, ఎందుకంటే రోహిణి ఆర్ విష్ణుప్రియకే చీలిద్ది. సో విష్ణుప్రియలో కూడా విష్ణుప్రియ కంటే రోహిణికి ఎక్కువ చీలిద్ది. అట్లా ఏమన్నా సేవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది డబుల్ ఎలిమినేషన్, సింగిల్ ఎలిమినేషన్ అయితే. సో అటువంటిప్పుడు కొంచెం విష్ణుప్రియకి కూడా ఎడ్జ్ వచ్చి ఆమెకున్న యాక్చువల్ ఓట్ బ్యాంకు కొంచెం అవినాష్ ఓట్ బ్యాంక్ కలిసినా కానీ రావచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎలాగో తెలివిగా ఆలోచిస్తే 3వ వాళ్ళని పెట్టే ప్లేస్ లేదండి వైల్డ్ కార్డ్స్లో. ఉన్నారంటే ఇది ఒక చరిత్ర, గుర్తుపెట్టుకోండి, నిజంగా చరిత్ర. ఎందుకంటే గౌతమ్ ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాడు, ఇతను ఆల్రెడీ టికెట్ ఫినాలే కొట్టాడు, ఇంకా రోహిణి కానీ టేస్ట్ తీసి వెళ్ళిపోతాడు, ఇంకా వైల్డ్ కార్డ్స్లో ఉంది ఇద్దరే.
రోహిణి ఆర్ టేస్టీ తేజ. వీళ్ళిద్దరిలో ఒకరు ఉన్నారంటే అది చరిత్ర. సో అంత అంత జరగదనుకుంటున్నా నేను. ఆల్రెడీ గౌతమ్, అవినాష్ ఎళ్ళిపోతారు కాబట్టి టాప్ 5కి. రోహిణి, టేస్టీ తేజ ఇంటికెళ్లాల్సిందే. అవినాష్ ఓట్స్ రోహిణికి పడ్డా. ఓకేనా? అటువంటప్పుడు అవినాష్ ఓట్స్ కొన్ని రోహిణికి, కొన్ని విష్ణుప్రియకి పడ్డా, విష్ణుప్రియకి పుష్ అయ్యే ఛాన్సే ఎక్కువ ఉంటది అని చెప్పడం నా ఉద్దేశం. ఓకేనా? సో ఖచ్చితంగా ఏదైనా జరగొచ్చు. అంటే ఇన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి. నేను అన్నీ మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నా. ఓకేనా? సో ఓవరాల్‌గా ఫైనల్ ఈక్వేషన్ ఒకటి చెప్తాను చూడండి. డబుల్ ఎలిమినేషన్ గాని జరిగి, ఓకే, రెండే 2 కాంబినేషన్ చెప్తా ముగించే ముందు. డబుల్ ఎలిమినేషన్ జరిగి ఒకరు టేస్టీ తేజ అయ్యి, ఒకరు గాని విష్ణు అయిందనుకో, పృథ్వీ టాప్ 5లో ప్లేస్ అయిపోతాడు. ఇక్కడ చూడండి. టేస్టీ తేజ, విష్ణు వీళ్ళిద్దరు ఎలిమినేట్ అయిపోయారనుకో, టాప్ 5 లిస్ట్ ఎవరో చెప్తా చూడండి. అప్పుడు టాప్ 5 లిస్ట్ ఎవరెవరంటే నిఖిల్, నిఖిల్, పృథ్వీ, నబీల్, గౌతమ్, టేస్టీ తేజ. వీళ్ళు 5గురు ఉంటారు. ఓకేనా? నిఖిల్, పృథ్వీ, నబీల్, గౌతమ్, టేస్టీ తేజ. వీళ్ళు 5గురు ఉంటారు. ఇది ఇప్పుడు నేను చెప్పిన ఫస్ట్ డబుల్ ఎలిమినేషన్ జరిగితే. ఇంకో డబుల్ ఎలిమినేషన్ ఒకవేళ టేస్టీ తేజ అండ్ పృథ్వీ వెళ్ళిపోయారనుకో, టేస్టీ తేజ, పృథ్వీ అండ్ ఎలిమినేట్ అయిపోయారనుకో, అప్పుడు ప్రేరణ పిక్చర్లోకి వస్తుంది టాప్ 5లోకి. అప్పుడు ఎవరెవరు ఉంటారంటే నిఖిల్, ప్రేరణ, నబీల్, గౌతమ్, టేస్టీ తేజ. ఇదండి నా లెక్క. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. సో ఎవరిని ఏది తక్కువ అంచనా వేయద్దు. ఓట్లయితే వేసుకునే ప్రయత్నం చేసుకోండి. సో దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర.